నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, గత సీజన్లో నైరుతి రుతుపవనాల ఆశించిన మేర వర్షాలను కురిపించకపోవడంతో దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం ప్రస్తుత వేసవిపై స్పష్టంగా కనిపిస్తోంది. మెట్రో నగరాలు అప్పుడే తాగునీటికి కటకటలాడుతున్నాయి. బెంగళూరులో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. తన ఇంట్లోని బావి కూడా అడుగంటుపోయిందని సాక్షాత్తు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ చెప్పారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక హైదరాబాద్ వాసులకు కూడా తాగునీటి కష్టాలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. బుధవారం రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ, లోటు వర్షపాతం కారణంగా నీటిమట్టాలు తగ్గపోయాయి. దీని కారణంగా అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడికి కారణమవుతోంది. అన్ని రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గపోవడంతో రాష్ట్రం కరువు పరిస్థితులను ఎదుర్కొంటోంది. రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని సమస్యను సమిష్టిగా ఎదుర్కొని అధిగమించేందుకు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలించాలని, ట్యాంకులను సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తాజాగా అధికారులను ఆదేశించారు. అయితే గరిష్టంగా 7 టీఎంసీల దాకానే వచ్చే అవకాశం ఉండటంతో ఈ వేసవిలో తాగునీటికి కటకట తప్పదనే అంచనాలకు బలం చేకూరుతోంది. బుధవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు తదితర విభాగాల అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ పరిధిలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఇక బెంగళూరులో స్విమ్మింగ్ పూల్స్ వినియోగం తగ్గించాలని, కొన్ని చోట్ల నీటి స్థానే టిష్యూ పేపర్లు వాడాలని అధికారులు సూచించారు. సాధ్యమైనంత వరకు స్విమ్మింగ్ పూల్స్ నిలిపివేయడం ఉత్తమమని జలమండలి అధికారులు స్పష్టం చేశారు. విచ్చలవిడిగా నీరు వినియోగించవద్దని కోరారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.